అమ్మా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 సంవత్సరాల కాలం పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు మహిళలు సంతోషంగా ఉండాలి, మహిళలు బాగుండాలి అని చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణము సౌకర్యం కల్పించడం జరిగింది మహిళలకు. అలాగే తల్లికి వందనం కింద మీకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున మీ ఖాతాలో డబ్బులు వేయడం జరిగింది. ఆ తర్వాత దీపం పథకం కింద కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి ఉచితంగా ఇస్తున్నారమ్మా. మీకు ఎంతమంది ఉన్నారు మా పిల్లలు? 2 పిల్లలు ఉన్నారు. ఎంత డబ్బు పడుతున్నది? 26,000 పడుతున్నారు. ఏమ్మా, అది మీకు ఇంత పెద్ద డబ్బు ఎవరైనా ఇచ్చారమ్మా ఇంతకుముందు? ఏ ప్రభుత్వం గతంలో ఇచ్చిందే? అంటే ఇది ఒక మంచి ప్రభుత్వమే కదమ్మా. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనమే కదా, ఆయన ఉన్న గొప్ప మనసే కదా. అంటే మహిళలు బాగుండాలనే కదమ్మా ఆయన ఇస్తున్నది. మహిళలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే మీ పిల్లలంతా వచ్చి మంచి భవిష్యత్తు ఇస్తే ఎవరిస్తారు? తల్లి ఇస్తుంది. కాబట్టి తల్లులు బాగుండాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్క నిమిషం కూడా మన గురించి ఆలోచిస్తున్నాడమ్మా. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు. అలాగే రాంప్రసాద్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా ఎవరికైనా ఏ కష్టం వస్తే కూడా ఆయన సహాయం చేస్తున్నాడమ్మా. పొద్దున్నే 7 గంటలకి ఇంటి దగ్గర ఎంతమంది వస్తున్నారు, అందరికీ పాపం నిలబడి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాడు. ఏ కష్టం వచ్చినా కూడా ఆయన కూడా చేసుకుంటూ పోతున్నాడమ్మా. కాబట్టి మీ దీవెనడు కావాలా బుజ్జి ఏమ్మా. ఇక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణము, తల్లికి వందనము, ఆ తర్వాత దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితము, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందమ్మా. పెన్షన్లు, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, ఈ విధంగా ఇవ్వడం జరిగిందమ్మా. మీకు తల్లికి వందనం కింద మీకు అమౌంట్ వస్తున్నదమ్మా. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 2 పిల్లలు ఉన్నారమ్మా. ఎవరికి పడిందమ్మా అమౌంట్? బాబుకి పడిందమ్మా. ఇంకో బాబుకమ్మా మీరు తీసుకున్నారా? చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకోవాలి కదమ్మా. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆ బాబుకి కూడా వస్తుందమ్మా. పాపకు కూడా వస్తుంది. అదమ్మా ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుండదమ్మా? బాగానే ఉండదమ్మా. అందరూ వెళ్తున్నారా? అంటే మీ బంధువుల ఇళ్లకు అంటే అట్ట కదమ్మా, మీ కూతురు మీ బంధువులు ఉంటారు కదమ్మా. మీ అబ్బాయి మీరు వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారా? ఫ్రీగా వెళ్తున్నారు కదమ్మా. ఒక అంటే ఛార్జీలు 200 రూపాయలు 400 రూపాయలు మీకు సేవ్ అవుతాయి కదమ్మా. సేవ్ అవుతున్నాయి కదమ్మా. అంటే ఇది ఒక మంచి కార్యక్రమం కదమ్మా. మీకు మిగిలినట్టే కదమ్మా. మీకు ఏదో ఒక ఆ డబ్బులు వచ్చి ఏదో రకంగా వేరే వాటికి ఉపయోగపడతాయి, దానికి ఉపయోగపడతాయి కదమ్మా. ఎట్లా పరిపాలన ఎట్లున్నదమ్మా? బాగానే ఉండదు చంద్రబాబు గారి పరిపాలన. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అమ్మా. ఏమైనా ఉంటే దాన్ని ఇది ఉండాలి, ఇది చేయాలి, ఇంకా ఇది చేయాలి. ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా పాపం మీరు ఎవరు వచ్చినా కూడా ఉదయం ఇంటి దగ్గర పోతే మీరు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన అప్పటికప్పుడే మాట్లాడడము, ఒకవేళ ఎంఆర్ఓ సమస్య ఉన్నా ఏ సమస్యను కూడా పట్టించుకుని అప్పటికప్పుడే ఫోన్లు చేయడం ఆయన కూడా చేస్తున్నారమ్మా. ఆయన కూడా బాగా కష్టపడుతున్నారు ఏమ్మా. మీకు ఏదైనా నెక్స్ట్ అదే చూస్తామ్మా, అది తెలియపరుస్తామా. 4,000 రూపాయలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. 4,000 రూపాయలు ఎవరు ఇస్తున్నారు ఆ పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా 4,000 ఎన్నికల్లో చెప్పిన ప్రకారం 4,000 మీరు తీసుకుంటున్నారు ఏనా? అంటే అప్పటికి ఆయన చెప్పింది చేస్తున్నాడు కదా, చెప్పింది కరెక్ట్ చేస్తాను. ఆయన ప్రభుత్వం బాగుండదు కదా? బాగుండదు. ఒక మంచి ప్రభుత్వమే కదా, మంచి ప్రభుత్వం. ఏం పొరపాట్లు లేవు కదా? లేవు ఏనా? లేదు. కాబట్టి మీ పెద్దవాళ్ళ దీవెనలు కావాలి. సంతోషం. ఇంటర్ అయిపోయిందమ్మా. ఇంటర్ ఇప్పుడేనా? చాలా రోజులు అయిపోయిందమ్మా. ఎంత మనకి పెన్షన్ వస్తున్నది? 6,000 రూపాయలు. ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఏమ్మా, ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా 6,000? ఎవరు ఇవ్వలేదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కదా ఇస్తున్నది. ఆయనకి ఎంత గొప్ప మనసు ఉండదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.